అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక. బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది. బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం. మనం శివదేవుడు లేదంటే మనకు ఇష్టమైన దేవుడి రూపాన్ని మనం మనసులో తలుచుకొని నిగ్రహంగా నిల్చొని ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఒక గుడికి కానీ పూజా మందిరంలో మనం కూర్చొని కానీ లేదంటే ఒక రూపాన్ని మన మనసులో తలుచుకొని ధ్యానంలో కూర్చున్నా కానీ మన మనస్సును చిత్తమును ఏకం చేసి భగవంతుడిని ధ్యానిస్తే, పూజిస్తే మనకు గురి కుదురుతుంది. అంతేగాని మన చిత్తము అక్కడ లేనిచో గురి కుదరదు అని దీని అర్థం.